హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ధని కిచెన్. పప్పు చెక్కలు చూడండి, ఇలా క్రిస్పీగా గుల్లగా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిండిని ఇలా మిక్స్ చేశారంటే అన్ని చెక్కలు కూడా కరకరలాడుతూ 1 మంత్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు, అంత టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ట్రై చేసినట్టు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చెక్కలు అయితే సూపర్ క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి. ముందుగా దీనికోసం అల్లంని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా 4 ముక్కలు వేసుకోవాలి. తెల్లగడ్డ ముక్కలను పొక్కు వలిచేసి 5 కానీ 6 కానీ వేసుకోండి. ధనియాలు 2 స్పూన్స్ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కచ్చాపచ్చిగా నేను చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోండి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు చెక్కల కోసం 2 కప్పుల బియ్య పిండిని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని పెట్టుకోండి. స్టవ్ మీద బాండి పెట్టి 1.5 కప్ వాటర్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ బాగా మరిగించుకోండి. వాటర్ బాగా మరుగుతున్న టైంలో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోండి. 2-3 గంటలు నానబెట్టుకున్న పచ్చెనగపప్పును వేసుకోండి. కారం, ఉప్పు వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మరుగుతున్న టైంలో ఇందులోకి బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ బటర్ అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక ఒక ప్లేట్లోకి బియ్యపిండిని సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా, 2 కప్స్ బియ్యపిండిని యాడ్ చేసుకొని కరివేపాకు నీట్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మూత పెట్టేయండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ గరిటెకున్న పిండిని అంతా కూడా నేను చూపిస్తున్నట్లు ఈ బాండిలోకి వేసేసుకొని పిండి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా రావాలి మనకి. ఇలా సాఫ్ట్గా వచ్చిందంటే మనకి పప్పు చెక్కలు అనేవి కరకరలాడుతూ సూపర్ టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని నేను చూపిస్తున్నట్లు ప్రెస్ చేసుకొని ఇలా ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే పప్పు చెక్కలు అన్నీ కూడా 1 బై 1 చేసేసుకోవచ్చు. ఇలా పూరి మేకర్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఈ కవర్ పైన కూడా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని దీనిపైన మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దల్ని పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే పప్పు చెక్కల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పప్పు చెక్కలన్నింటినీ కూడా ఆయిల్లోకి వేసుకొని పప్పు చెక్కలను ప్రిపేర్ చేసుకోవడమే. ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక పప్పు చెక్క వేసి మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసేయండి. ఇలా ఆయిల్లోకి వేయగానే పిండి మనం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇలా పొంగుతూ ఆయిల్లోంచి పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయిల్ ఇలా పోస్తూ ఉన్నామంటే ఈ పప్పు చెక్కలు అనేవి పొంగుతూ కరకరలాడుతూ మంచి కలర్లో అయితే ఫ్రై అయిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. మిగతా పిండి ముద్దలను కూడా తీసుకొని ఈ పూరి మేకర్లో ఇలా పెట్టుకొని పప్పు చెక్కల షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా ట్రై చేయండి. ఈ పిండిని ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నారంటే పప్పు చెక్కలు ఎన్ని రోజులైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. పిండిని ఇలా హాట్ వాటర్లో అంతా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవడం వల్ల పప్పు చెక్కలు అనేవి చేసినప్పుడే కాకుండా మనం బాక్స్లో స్టోర్ చేసుకున్న తర్వాత కూడా కరకరలాడుతూ వస్తాయి. పిండి సరిగా మిక్స్ చేసుకోలేదు అంటే మనం ఆయిల్లోకి వేసినప్పుడు మిడిల్లో ఫ్రై అవ్వకుండా పచ్చి పచ్చిగా సైడ్స్ మాత్రమే క్రిస్పీగా వస్తాయి. అలా కాకుండా పిండిని ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నారంటే పప్పు చెక్కలు అంతా కూడా కరకరలాడుతూ ఎన్ని రోజులైనా సరే మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు, సూపర్గా ఉంటుంది. మిగతావన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ఆయిల్లోకి వేసేసుకొని పప్పు చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అన్ని పప్పు చెక్కలు కూడా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా వస్తాయి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.